గోదావరి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. సీటు లేక ఒకరు, సీటు వచ్చి ఒకరు, సీటు కోసం ఆశిస్తూ మరొకరు, ఇలా రకరకాల కోణాల్లో పావులు కదుపుతున్నారు. ఆత్మీయ సమావేశం పేరుతో బలాబలాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నూతన సంవత్సరం తొలి రోజు నేతల రాజకీయ దిక్సూచిగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వీరిలో ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం హాట్ టాపిక్ గా మారింది. గోదావరి జిల్లాలో రసవత్రంగా మారుతున్న రాజకీయాలు. నూతన సంవత్సరం రోజే నేతల ఆత్మీయ సమావేశాలు. జిల్లాలో ప్రాముఖ్యమన్న ఇద్దరు నేతల భవితవ్యంపై ప్రశ్నలు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మీయ సమావేశాలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఏటా జనవరి 1న ఇలాంటి సమావేశాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ఏడాది జరుగుతున్న ఆత్మీయ సమావేశాలు రాజకీయాలకు వేదికగా మారాయి. కాకినాడ జిల్లాలో ఈ వేడి ఎక్కువగా కనపడుతుందనే చెప్పాలి. జగ్గంపేట నియోజకవర్గం కేంద్రంగా అన్ని పార్టీల నేతలు జనవరి 1వ తేదీన మరింత ఎక్కువగా వాడుకుంటున్నారు. ఒక పక్క కిర్లంపూడిలో ముద్రగడ, మరోపక్క జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు, తోట నరసింహం ఆత్మీయ సమావేశాల్లో బిజీగా గడుపుతున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఏదో ఒక పార్టీలో చేరతారన్న సంకేతాలతో కిర్లంపూడిలో సందడి వాతావరణం కనిపిస్తోంది. 4 ఏళ్ల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అభిమానుల్ని ఆహ్వానించారు ముద్రగడ పద్మనాభం. ఇటీవల కాలంలో ముద్రగడ వైసీపీకి దగ్గరగా మసులుతున్నారు. వైసీపీ నేతలు పలువురు గతంలో ముద్రగడను కలిసి చర్చలు జరిపారు. 2009 తర్వాత నుంచి క్రియాశీల రాజకీయాలకు ముద్రగడ దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ప్రెస్ మీట్లు పెడుతూ మాత్రమే కనిపించారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. 4 ఏళ్ల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఆహ్వానించడంతో ముద్రగడ ఏం చెప్తారు? అసలు పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందా? ఉంటే పోటీ చేస్తారా అంటూ చర్చించుకుంటున్నారు అభిమానులు. ముద్రగడ కుమారుడికి వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం సీటు కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. ముద్రగడ పోటీపై మాత్రం తుది నిర్ణయం రావాల్సి ఉంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబు కూడా అనుచరులతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంతో వైసీపీలో అసంతృప్తిగా ఉన్న చంటిబాబు ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిశారు. వైసీపీ నుంచి ఈసారి టికెట్పై భరోసా లేకపోవడంతో చంటిబాబు వైసీపీకి గుడ్ బై చెబుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు వేచి చూడాలని చంటిబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జాబితాలో తన పేరు లేకపోతే పార్టీ మార్పు అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ప్రణాళికగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గంలోని ఇద్దరు కాపు నేతలు పెట్టిన ఆత్మీయ సమావేశాలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.